ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే 2 తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఓ తిమోతి, ఈ లోకంలో పైకి భక్తి కలిగి లోపల మాత్రం దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఎంతోమంది ఉంటారు. వారికి విముఖుడివై ఉండు, వారికి దూరంగా ఉండు అంటున్నాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు. పైకి చాలా భక్తిపరులుగా మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ లోపల స్వభావం మాత్రం కఠిన స్వభావమే, లోపల క్రూరత్వమే, లోపల కఠిన హృదయమే కలిగి ఉంటారు. కానీ పైకి మాత్రం జాలి కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పైనేమో ఒక రూపం, పైన ఒక వేషం, లోపలేమో ఇంకో వేషం కలిగి ఉంటారు. అలాంటి వారికి అయితే నీవు విముఖుడివై ఉండుము. పైకి భక్తి కలిగి లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వారికి నువ్వు విముఖుడివై ఉండుము అంటున్నాడు. నిజమేనండి, పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉంటే అది దేవునికి ఇష్టం ఉండదు. మన దేవుడు యథార్థవంతుడు, అంటే ఆయన బయటైనా లోపలైనా ఒకేలాగా ఉంటాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా యథార్థవంతులుగా ఉండాలనే ప్రభు ఆశపడతాడు. దేవుడంట ఎవరైతే యథార్థంగా ఉంటారో తన ఎడల యథార్థ హృదయాలు ఉన్నారేమో అని దేవుడు తన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. దేవుడు యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుడంట యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అని కూడా కీర్తనల గ్రంథంలోనే దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు బయటైనా లోపలైనా ఒకేలా ఉండడానికి ప్రయత్నిస్తున్నావా? యథార్థంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా? దేవుడు ఇచ్చు శక్తిని, దేవుడిచ్చు ఆత్మశక్తిని పొందుకొని ప్రేమ, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం అనే ఆత్మఫలాలు ఫలిస్తూ వాటినే బయటికి ప్రజ్వలింపజేసే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే పైన భక్తి చేసి లోపల మాత్రం శక్తిహీనుడిగా బలహీనుడిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. పైనైనా లోపలైనా మనం శక్తిమంతులుగానే భక్తి కలిగిన వారిగానే ఉండాలి. అట్టి భక్తే దేవునికి యుక్తమైనది అన్న విషయాన్ని గమనించి పైకి భక్తి మాత్రమే కాదు, లోపల కూడా అంతరంగంలో కూడా భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నించు. దేవుడు మెచ్చుకునే జీవితం జీవించడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్.